స్ఫటికలింగాలు కావాలంటే మేమేం చేయాలి మేమేం చేయాలి అని చాలామంది అడిగారండి. అసలు నా వీడియోస్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి అనే క్వశ్చన్ అనేది అడగరు. ఇంకా నేను ఇద్దరికి ఎలా అనౌన్స్మెంట్ చేశాను అంటే ఆ వీడియో చూసి అందులో ఉన్న స్టెప్స్ ఫాలో అయ్యారు. ఏమి లేదండి, అవి మనకి ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ని ఫాలో అవ్వమని చెప్పాను. అలాగే ఆ వీడియో కింద ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టమని చెప్పాను. 10 మందికి షేర్ చేసి స్క్రీన్ షాట్స్ ఇవన్నీ నాకు పెట్టమని చెప్పాను. అంతేనండి. అవి చేసిన ఇద్దరికి నేను యాక్చువల్గా ఎక్కువ మంది చేస్తే మీ ముందే డ్రా తీసి నేను ఇద్దామనుకున్నాను. కానీ ఆ ఇద్దరు మాత్రమే చేశారు. అందులో వరలక్ష్మి గారు ఒకరు, ఇంకొకరు వెంకట్రావు గారు. వీళ్ళిద్దరికీ నేను ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఎలాంటి నేనేదో ఇందులో కోట్లు గడించేసేది ఏం లేదండి. ఫేక్ వీడియోస్ చేస్తున్నారు, ఇది అది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఫేక్ మంది కొంచెం మాట్లాడే ముందు మన అవతల వాళ్ళు ఫ్రీగా ఇస్తామన్నారు అంటే ఏదో లాభం ఆశించే ఇస్తామన్నారు అనే ఆలోచనలోనే ఉండిపోయారు. చాలామంది మంచి కోసం ఆ శివుడు కొంతమందికైనా ఇవ్వగలిగే స్తోమత మాకున్నప్పుడు ఫ్రీగా ఇవ్వాలని నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్ళుగా మేము క్రిస్టియన్స్ రంగంలో ఉన్నాము. 22 ఏళ్ళుగా మా హస్బెండ్ నేను ఆధ్యాత్మికంగా ఉన్నాము. సో ఎవరికైనా ఇస్తే మంచి జరుగుతుంది, కొంత పుణ్యం మాకు వస్తుంది, ఆ పుణ్యం అని ఆశించడం తప్ప ఇంకా అందులో ఏం లేదు. ఫేక్ వీడియోస్ చేస్తున్నారు, మీరు ఇవ్వరు, మోసం చేస్తున్నారు అని అంటున్నారు. ఆ ఇద్దరికి నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పారంటే అది నేను మాటలతో చెప్పలేను. వాళ్ళ ప్రేమ అయితే ఎంత అమితంగా అనమాట. చాలా థ్యాంక్స్ అండి, శివరాత్రి రోజు మాకు ఈ స్ఫటికలింగం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పారండి. అవకాశం వాళ్ళకు వచ్చింది, శివయ్య వాళ్ళని కరుణించాడు అని మీరు అనుకోవాలి. కానీ ఇలా మోసం, మీకు రాలేదని మోసం చేశారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. సో ఈ వీడియో అందుకే చేస్తున్నాను. నన్ను ఫాలో అయ్యి నేను వీడియో కూడా పెట్టానండి. ఆ వీడియో చూసి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మాటలు అయితే మాట్లాడరు.